ఎప్పుడైనా ట్రాఫిక్‌లో చిక్కుకొని, ఎప్పుడు రిలీజ్ అవుతుందో ట్రాఫిక్ సిగ్నల్ తెలియక ఎదురు చూసారా? అదే కదా వైల్ లూప్ నిజ జీవిత ఉదాహరణ. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు కోడింగ్ విత్ జాలీ జాన్. కాన్సెప్ట్ బోరుగా కాకుండా లాజిక్‌తో, ఫన్‌తో నేర్చే ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం పైథాన్‌లో చాలా పవర్‌ఫుల్ అయిన చాలా మంది పొరపాటు పడే కాన్సెప్ట్ ద వైల్ లూప్. వీడియోకి లైక్ ఇవ్వండి. వీడియోని లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ కోడింగ్ మనం ఫన్‌గా నేర్చుకుంటాం. స్టార్ట్ చేద్దామా? ఓకే. ఫైన్. లెట్స్ గో. వైల్ లూప్ అంటే ఏమిటి? వైల్ లూప్ అంటే బేసికల్లీ ఒక కండిషన్ ట్రూ అయ్యేంత వరకు రిపీటెడ్‌లీ కోడ్ ఎగ్జిక్యూట్ చేయటం. ఫర్ లూప్‌లో మనకి ఎన్ని సార్లు ఆ కోడ్ రన్ అవ్వాలో తెలుస్తుంది. కానీ వైల్ లూప్‌లో ఎంతసేపు రన్ అవ్వాలో తెలియదు. కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. సింటాక్స్ వైల్ కండిషన్ రాసిన తర్వాత కోలన్ ఇవ్వాలి. దాని తర్వాత ఇండెంటేషన్ ఫాలో అవ్వాలి. ఎన్ నంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ విత్ ఇండెంటేషన్ రాయాలి. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్‌తో కాన్సెప్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. మనకి బస్ రాకపోతే మనం ఏం చేస్తాం? బస్ రాకుండా ఉన్నంత వరకు ఎదురు చూస్తూనే ఉంటాం కదా! అదే కదా వైల్ లూప్. సరిగ్గా మనం కోడ్‌లో కూడా కండిషన్ ట్రూ ఉన్నంత వరకు ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్‌తో ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఒక కస్టమర్ ట్యాంక్ ఫుల్ అయ్యే వరకు పెట్రోల్ పోయండి అని అంటాడు. మనకి మనకి టోటల్ బిల్ ఎంత అవుతుందో తెలియదు కాబట్టి వైల్ లూప్ మనం తీసుకుంటాం. అమౌంట్ ఈక్వల్ టు 0, ట్యాంక్ ఫుల్ ఈక్వల్ టు ఫాల్స్, వైల్ నాట్ ట్యాంక్ ఫుల్ అమౌంట్ ప్లస్ ఈక్వల్ టు 10. అంటే ప్రతి ఒక్కసారి 10 రూపీస్ ఇంక్రీజ్ చేయబడుతుంది. ప్రింట్ అమౌంట్ ఇన్ని రూపాయల పెట్రోల్ పోసామని. ఇఫ్ అమౌంట్ ఈక్వల్ టు 100, ఒకవేళ అమౌంట్ 100కి రీచ్ అయితే ట్యాంక్ ఫుల్ ఈక్వల్ టు ట్రూ అని పెట్టాం. అవుట్‌పుట్ చూసేద్దామా? రన్ చేసి చూడండి. 10, 20, 30 ఇలా ప్రింట్ అవుతూ వెళ్ళింది. ట్యాంక్ ఫుల్ అయిన తర్వాత ఎగ్జిక్యూషన్ స్టాప్ అయింది. ఇంకొక ఎగ్జాంపుల్ ఫోన్ ఛార్జింగ్ గురించి తెలుసుకుందాం. ఫోన్ 100% ఛార్జ్ అయ్యే వరకు ఛార్జింగ్ పెట్టాలి. ఇప్పుడు బ్యాటరీ పర్సెంటేజ్ 30% ఉంది. వైల్ బ్యాటరీ లెస్ దెన్ 100, ఛార్జింగ్ బ్యాటరీ పర్సెంటేజ్ ప్రింట్ చేసాం. బ్యాటరీ ప్లస్ ఈక్వల్ టు 10. సింపుల్‌గా 30% నుంచి 100% వరకు లూప్ రన్ అవుతుంది. బేస్డ్ ఆన్ కండిషన్. లూప్ ఎప్పుడు ఫెయిల్ అవుతుంది? లూప్ రన్ అవ్వకపోతే ఏమవుతుంది? కండిషన్ మొదటి నుండి ఫాల్స్ అయితే లూప్ ఎప్పుడు రన్ కాదు. ఒక ఎగ్జాంపుల్ x ఈక్వల్ టు 10 వైల్ x లెస్ దెన్ 5, 10 5 కంటే తక్కువ ఉంటే ప్రింట్. ఇది ప్రింట్ కాదు. అవుట్‌పుట్ చెక్ చేస్తే 0 అవుట్‌పుట్. ఎందుకంటే కండిషన్ మొదటి నుంచే ఫాల్స్. అందరూ చేసే పెద్ద మిస్టేక్ ఇన్ఫినిటీ లూప్. మనం లూప్ ఎగ్జిట్ అయ్యే లాజిక్ మర్చిపోతే లూప్ ఎప్పటికీ స్టాప్ అవ్వదు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. x ఈక్వల్ టు 1 వైల్ x లెస్ దెన్ 5 ప్రింట్ x. ఇప్పుడు కండిషన్ 1 లెస్ దెన్ 5 ఎగ్జిక్యూట్ అవుతా ఉంటుంది. కానీ ఇది ఎప్పటికీ ఆగదు. ఎందుకు అంటే ఇది x ఈక్వల్ టు x ప్లస్ 1 అనే కండిషన్‌ని మర్చిపోయాం. జస్ట్ లైక్ ఎండ్‌లెస్ వాట్సాప్ స్క్రోలింగ్. ఇప్పుడు మనం తెలుసుకున్నాం వైల్ ఎల్స్. వైల్ లూప్ తర్వాత ఎల్స్ వాడవచ్చని తెలుసా? వైల్ లూప్ సక్సెస్‌ఫుల్లీ కంప్లీట్ అయితే ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ బ్రేక్ చేస్తే ఎల్స్ స్కిప్ అవుతుంది. ఉదాహరణకి 3 సార్లు ఏటీఎం పిన్ రాంగ్ చేస్తే ఎగ్జాంపుల్ చూద్దాం. ట్రై పిన్ ఈక్వల్ టు 1 వైల్ ట్రై పిన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, పిన్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ ద పిన్. పిన్ ఎంటర్ చేయండి. ఇఫ్ పిన్ ఈక్వల్ టు 123, print pin is valid. Break. Else print is invalid. ఇప్పుడు try pin equal to +1.
ఎల్స్ పార్ట్ ప్రింట్ కార్డ్ బ్లాక్డ్. 3 సార్లు రాంగ్ పిన్ ఎంటర్ చేస్తే డైరెక్ట్గా ఎల్స్ పార్ట్కు వచ్చి కార్డ్ బ్లాక్డ్ అని ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనం తెలుసుకున్నాం నెస్టెడ్ లూప్. వైల్ లూప్లో మళ్ళీ ఇంకొక వైల్ లూప్ అంటే నెస్టెడ్ లూప్. ఉదాహరణకి సీటింగ్ అరేంజ్మెంట్స్, రోస్ అండ్ సీట్స్. I equal to 1 while I less than or equal to 3, j equal to 1 while j less than or equal to 2. Print rows and seating capacity. j ఇంక్రిమెంట్ చేయండి అండ్ I వాల్యూ ఇంక్రిమెంట్ చేయండి. ఇప్పుడు అవుట్పుట్ చూస్తే రో 1 సీట్ నెంబర్ 1 2 ఇలా ప్రింట్ అవుతుంది అండ్ రో 2 కాలం 1 2 అండ్ రో 3 కాలం 1 3. బ్రేక్ అండ్ కంటిన్యూ గురించి తెలుసుకుందాం. బ్రేక్ లూప్ని ముందుగానే ఆపుతుంది. కంటిన్యూ ఇటరేషన్ స్కిప్ చేసి నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్తుంది. ఎగ్జాంపుల్ బ్రేక్ ఎగ్జాంపుల్, మీరు మీ ఇంట్లో బైక్కి లేదా కార్కి ఎక్కడైనా పెట్టి మర్చిపోయారు. ఇప్పుడు దాన్ని కబోర్డ్ డ్రాయర్స్లో వెతకడం మొదలు పెట్టారు. ఒక కబోర్డ్ డ్రాయర్లో కీ దొరికితే మిగిలిన కబోర్డ్ డ్రాయర్స్ అన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇమీడియట్ గా మీరు సెర్చ్ చేయటం ఆపుతారు. అలాగే కోడ్ లో కూడా అంతే. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అటెంప్ట్ ఈక్వల్ టు 0 వైల్ ట్రూ కండిషన్ ట్రూ, పాస్వర్డ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ పాస్వర్డ్ ని ఎంటర్ చేస్తాడు. అటెంప్ట్ ఇంక్రిమెంట్ చేశాను +1. ఇఫ్ పాస్వర్డ్ ఈక్వల్ టు 123 దెన్ ప్రింట్ యాక్సెస్ గ్రాంటెడ్. బ్రేక్ యూజ్ చేశాను. ఎల్స్ ప్రింట్ అకౌంట్ యాక్సెస్ డెనైడ్. ఇప్పుడు ఎల్స్ పార్ట్ లో ఇన్వాలిడ్ పాస్వర్డ్ పెట్టాను. లెట్స్ ట్రై అండ్ ఎగ్జిక్యూట్. మీరు 1 2 3 టైప్ చేస్తే యాక్సెస్ గ్రాంటెడ్ అని వస్తుంది. లూప్ వెంటనే ఆగిపోతుంది. కాబట్టి అకౌంట్ లాక్డ్ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎందుకంటే లూప్ నార్మల్ గా కాకుండా బ్రేక్ వల్ల ఆగింది. కంటిన్యూ ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు చాలా పార్సిల్ ను చెక్ చేస్తున్నారు అనుకోండి. ఒక పార్సిల్ డ్యామేజ్ అని వస్తే మీరు దాన్ని స్కిప్ చేసి తదుపరి పార్సిల్ చెక్ చేస్తారు. అదే కంటిన్యూ పని. ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. n ఈక్వల్ టు 0 వైల్ n లెస్ దెన్ 10. n వాల్యూ ఇంక్రిమెంట్ చేశాను +1. ఇఫ్ n ఈక్వల్ టు 5 ప్రింట్ పార్సిల్ 5 డ్యామేజ్డ్ సో స్కిప్. ప్రింట్ ప్రాసెసింగ్ పార్సిల్ నంబర్ ప్రింట్ చేసాం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే పార్సిల్ నెంబర్ 1 to 10 ప్రింట్ అవుతుంది, కానీ మధ్యలో పార్సిల్ 5 అనేది స్కిప్ అవుతుంది. కంటిన్యూ వల్ల పార్సిల్ 5 స్కిప్ అయింది, కానీ లూప్ అనేది కంటిన్యూ అవుతుంది. వైల్ లూప్ ను ఎక్కడ వాడాలో తెలుసా? యూజర్ నుండి వ్యాలిడ్ ఇన్పుట్ వచ్చే వరకు, గేమ్ ఓవర్ అయ్యే వరకు, సెన్సార్ డేటా వచ్చే వరకు, రీట్రై లాజిక్, మెనూ డ్రివెన్ ప్రోగ్రామ్స్, ఫైల్ నుంచి డేటా మొత్తాన్ని రీడ్ చేయటంలో మనకి ఈ వైల్ లూప్ అనేది వాడుతుంది. సింపుల్ గా చెప్పాలంటే కండిషన్ బట్టి ఎగ్జిక్యూట్ చేయాల్సి వచ్చినప్పుడు వైల్ లూప్ పర్ఫెక్ట్. మీకు ఒక చిన్న క్విజ్, ఈ కోడ్ అవుట్పుట్ ఏమొస్తుంది కామెంట్ చేసి చెప్పండి. నేను పర్సనల్ గా ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ కొట్టండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి, మీ కోడింగ్ స్నేహితులకు షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. కోడింగ్ విత్ జాలీ జాన్. అంటిల్ నెక్స్ట్ వీడియో, నవ్వుతూ నేర్చుకోండి, లాజిక్ తో ఎదగండి, పైథాన్ తో కలలు నిజం చేసుకోండి. బాయ్ బాయ్.